సంవత్సరం చివరికి వచ్చేసరికి మనమందరం ఎంతో ఆనందంగా రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా గడిచిన క్షణాలను గుర్తు చేసుకుంటాం. కానీ ఒక చిన్న విషయం మనం ఆలోచించాలి. సంవత్సరం మారింది అంటే కేవలం క్యాలెండర్లో తేదీ మారినట్టే కాదు. మన జీవితంలో మరో ఒక సంవత్సరం గడిచింది అన్నమాట. అంటే మన వయస్సు ఇంకొక సంవత్సరం పెరిగింది. మనము వృద్ధాప్యానికి ఇంకొంచెం దగ్గరయ్యాం. అందుకే కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించడమే కాకుండా గడిచిన సంవత్సరాన్ని మనం ఎలా జీవించామో ఒక్కసారి తలుచుకోవాలి. వచ్చే సంవత్సరమైనా మన సమయాన్ని విలువైన పనులకు, మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మంచి ఆలోచనలకు ఉపయోగించుకుందాం. ఎందుకంటే కాలం ఆగదు. కానీ మన జీవితం ఎలా ఉండాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. కీర్తనకారుడు 90 అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటాడు: మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఈ సంవత్సరం దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేశామేమో. కాని ఈ 2026వ సంవత్సరమైనా దేవుని దగ్గర యథార్థంగా బ్రతుకుదాం. మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా, మన రోజులు అర్థవంతమైనవిగా ఉండాలని కోరుకుందాం.